గుండె లోపల పొరల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. గుండె అనేది ఎంత పరిమాణంలో ఉంటుందో, గుండె ఏ ఆకారంలో ఉంటుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. గుండె అనేది మన పిడికిడంత ఉంటుంది, రామాఫలం ఆకారంలో ఉంటుంది. మరి గుండెలో 4 గదులు ఉంటే 4 గదుల్లో 5 లీటర్ల రక్తం అనేది ఉంటుంది. అయితే గుండెలో ఎన్ని పొరలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుండెలో 4 పొరలు ఉంటాయి. 1 ఎండోకార్డియం, 2 మయోకార్డియం, 3 ఎపికార్డియం, 4 పెరికార్డియం. ఎన్ని పొరలు ఉంటాయి? గుండెలో 4 పొరలు ఉంటాయి. 4 పొరల పేర్లు ఏంటి? ఎండోకార్డియం, 2 మయోకార్డియం, 3 పెరికార్డియం, 4 మరి ఎపికార్డియం. 4 పొరలు ఉంటాయి. ఈ 4 పొరల్లో ఫస్ట్ది ఎండోకార్డియం. ఈ ఎండోకార్డియం ఉపయోగం ఏంటంటే, లోపల గది యొక్క లోపల భాగాన్ని ఒక కవచం లాగా, ఒక చాపలాగా కప్పి ఉంటుందన్నమాట. ఏది? ఎండోకార్డియంలో. దీంట్లోనే వాల్స్ తయారవుతాయి, దీంట్లోనే వాల్స్ ఇమిడి ఉంటాయి. ఈ ఎండోకార్డియం వల్ల మనకి హార్ట్కి అంత ఉపయోగం. 2 మయోకార్డియం అనేది ఉంటుంది. ఇది బలమైన కండరాలతో నిర్మితం అయి ఉంటుంది. మరి గుండె కొట్టుకోవటం కూడా ఇక్కడి నుంచే మొదలవుతుంది. గుండె ఇక్కడ ఈ భాగం నుంచి రక్తం అనేది మరి శరీర భాగాలకు కూడా ఇక్కడి నుంచే వెళ్తుంది. మయోకార్డియం గుండెలో ఈ విధంగా పనిచేస్తుంది. 3 ఎపికార్డియం, ఇది బయట భాగం. దీంట్లో కరోనరీ ఆర్టరీస్ ఉంటాయి. కరోనరీ ఆర్టరీస్ ఏం చేస్తాయి? గుండెలో ఉన్న రక్తాన్ని శరీర భాగాలకి పంపుతూ ఉంటాయి, తీసుకుంటా ఉంటాయి. గుండె ఆడటానికి మెయిన్ ఈ కరోనరీ ఆర్టరీస్. దీంట్లో బ్లాక్స్ వచ్చినా, లీకేజ్ వచ్చినా కూడా మరి అలసట అనేది వచ్చి, నీరసం వచ్చి, మరి హార్ట్ అటాక్ వచ్చి, మరి గుండె పెరిగి గుండె అనేది దెబ్బతినడానికి ఎక్కువగా అవకాశం ఉంది. గుండెలో ఈ కరోనరీ ఆర్టరీస్ అనేది చాలా ముఖ్యమైన నరాల కట్ట అన్నమాట. ఇది ఎపికార్డియం. 4 పెరికార్డియం. పెరికార్డియం ఏంటంటే మరి గుండెని రక్షిస్తూ ఉంటుంది. ఒక కవచం లాగా, ఒక చాపలాగా కప్పి గుండె దెబ్బతినకుండా కాపాడుతూ ఉంటుంది. అయితే ఈ పెరికార్డియంలో 2 పొరలు ఉంటాయి. 2 పొరల మధ్య పెరికార్డియం లిక్విడ్ ఉంటుంది, ద్రవం ఉంటుంది. ఈ ద్రవం ఎందుకు ఉంటుంది? గుండె అనేది హార్డ్గా పనిచేసేటప్పుడు, కష్టపడి పనిచేసేటప్పుడు గుండె అనేది దెబ్బతినకుండా కూడా మరి ఈ పెరికార్డియం అనేది కాపాడుతుంటాయి. అందుకని ఈ 4 పొరలు మరి గుండెని రక్షిస్తూ గుండె మరి బాగా పనిచేయటానికి ఎంతగానో ఉపయోగపడతా ఉంటాయి. ఇది గుండె లోపల పొరల యొక్క కథ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.